అది కూడా మీరు కంపైల్ చేసి ఇమీడియట్ కన్సర్న్ ఆఫీసర్ ద్వారా రెక్టిఫై చేయమని సార్ కూడా చెప్పారు. సో వీ విల్ బి డూయింగ్ దట్ థింగ్. ఆల్రెడీ ఎంపీడీఓస్ దగ్గర, పంచాయత్ సెక్రటరీస్ దగ్గర, ఎంపీఓస్ దగ్గర, ఎంఆర్ఓస్ దగ్గర వివిధ సమస్యల గురించి ఇష్యూస్ వాళ్ళు లిస్ట్ అవుట్ కూడా డాక్యుమెంట్ కూడా చేశారు. సో నౌ వీ విల్ బి గోయింగ్ ఫర్ ద రెజల్యూషన్ ఆఫ్ దోస్ థింగ్స్. సో యాజ్ పర్ ద గవర్నమెంట్ పాలసీ ఫ్రేమ్వర్క్ ప్రకారం మేము రిజాల్వ్ కూడా ప్రయత్నం చేస్తాం. So I would like to thank special CS sir for giving valuable time and attending this review meeting. So now I would like sir to brief the media about today's meeting. Thank you. 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఒక 10 థీమ్స్ మీద ఆధారిత ఒక ఆధారపడి ప్రోగ్రామ్ ఉండేది. అన్ని శాఖలు వాళ్ళకి కేటాయించిన వారంలో వాళ్ళు ఆ ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేసి కార్యక్రమాలు చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది ఒక ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ నుంచి మనకు జరిగే సక్సెసెస్ ఏంటి, దాని నుంచి వచ్చే మనకు ఇష్యూస్ ఏంటి, తర్వాత ముందు ఎట్లా వెళ్ళాలి, దాని మీద ఫోకస్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను కాకినాడ జిల్లాకి ఈరోజు రావడం జరిగింది. సో ఈరోజు అన్ని శాఖలతో రివ్యూ చేయడం జరిగింది. దాదాపు జిల్లా ఆఫీసర్స్ ఉన్నారు, ఎంపీఎస్ కూడా ఉన్నారు, మున్సిపల్ కమిషనర్స్ కూడా రావడం జరిగింది. సో వాళ్ళందరితో తర్వాత వచ్చిన ఇష్యూస్ ఏంటి, ఆ ఇష్యూస్కి సొల్యూషన్ ఏంటి, తర్వాత ముందు యాక్షన్ ప్లాన్ గురించి కూడా చర్చించడం జరిగింది. సో దీంతో పాటు చాలా వరకు ఈ పెటిషన్స్ తర్వాత గ్రీవెన్సెస్ కూడా రావడం జరిగినాయి. ఆ పెటిషన్స్ అండ్ గ్రీవెన్సెస్ కూడా ఒక టైం బౌండ్ వేలో పరిష్కారం చేయడానికి ఒక కార్యక్రమాన్ని తయారు చేసి అది కూడా ఒక పాజిటివ్ వేలో పరిష్కరించాలి, దానికి కూడా సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగినాయి. సో నేను అనుకున్నాను ఈ ప్రెజెంటేషన్స్ చూసిన తర్వాత చాలా వికారాబాద్ జిల్లాలో చాలా బాగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఆఫీసర్స్ కూడా చాలా మోటివేషన్తో పనిచేశారు. వాళ్ళు చూపించేసిన ఈ ఫోటోగ్రాఫ్స్ తర్వాత యాక్టివిటీస్ చూసి నేను కూడా బాగా సంతోషపడాను. దీంతోపాటు ఫ్యూచర్లో కూడా ఈ వచ్చే ఇష్యూస్ సాల్వ్ చేయడానికి కూడా తప్పనిసరిగా అందరూ కృషి చేస్తారని కూడా ఆ నమ్మకంతో నేను ఉన్నాను. తప్పనిసరిగా ఇది కూడా ఫాలో చేసి కలెక్టర్ గారు తర్వాత మిగతా జిల్లా ఆఫీసర్స్, ఎస్పీ గారు, ఆల్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆల్సో ఫాలో చేసి వచ్చే రోజులు కూడా మంచి ఒక సొల్యూషన్ తీసుకువస్తారని కూడా నేను భావిస్తున్నాను.